జకరాయ్ అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది. బైబిల్లో ఉన్న ప్రతి మాటకు ఒక అర్థం ఉంది. క్రిస్టియన్ ఎటిమాలజీ అంటారు దాన్ని. బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లకు అర్థాలు. జకరాయ్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? గాడ్ రిమెంబర్స్. అందరూ చెప్పండి, గాడ్ రిమెంబర్స్. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రిమెంబర్. పరీక్షలు వచ్చినప్పుడు రిమెంబర్ అనే మాట మనకు బాగా గుర్తొస్తుందా లేదా? ఎందుకోసం? ఆ ఫార్ములా మొన్నే చదివాను, గుర్తురాలా కరెక్ట్గా ఎగ్జామ్ రాసేటప్పుడు. ఆ ఈక్వేషన్ మొన్నే చదివాను, కరెక్ట్గా ఎగ్జామ్ దగ్గర కూర్చోగానే గుర్తు రాలేదనుకుంటారు కొంతమంది కదా. కొంతమంది యంగ్స్టర్స్ ఎగ్జామ్స్ రాసే విధానాలు చాలా బాగుంటాయి. కొంతమంది మా చర్చ్లో ప్రొఫెసర్లు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు యూనివర్సిటీల్లో. కొంతమంది అడుగుతూ ఉంటాను, మీకు ఆ పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురొస్తాయంటే, కొంతమంది పేపర్లో రాస్తారట, ఎవరు పేపర్ దిద్దుతున్నారో వారికి నమస్కారములు, దయచేసి నన్ను పాస్ చేయండి, మా ఇళ్లలో ఈ పరిస్థితులు ఉన్నాయి, మా డాడీ ఈజ్ వెరీ పూర్, మా మమ్మీ ఈజ్ వెరీ పూర్, దయచేసి నన్ను పాస్ చేసేయండి అని చాలామంది ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం మానేసి వాడి కష్టాలన్నీ రాసేస్తూ ఉంటాడట. అంటే చదివేటప్పుడు చదవనప్పుడు మరి ఇలాంటివే రాయాల్సి వస్తుంది పరీక్షల్లో. కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, ఎగ్జామ్లో ఇదే పరిస్థితి. ఏదో సినిమా స్టోరీ మొదలు పెట్టేస్తాడు. మొన్న చూసిన సినిమా స్టోరీ మొత్తం అంతా కూడా ఇంగ్లీష్లో రాసేస్తుంటాడు సినిమా స్టోరీ. ఎవరైనా కొంతమంది చూస్తే మరి ఇంకా మార్కులు ఉండవు, కొంతమంది చూడకుండా దిద్దేసిన వాళ్ళు ఉంటే రెండు మూడు మార్కులు పడతాయనే ఆలోచన. నేను మీ అమ్మగారు 4 సంవత్సరాలు బీటెక్ చదివించి నెలకు ₹1,00,000, సంవత్సరానికి ₹1,00,000 కట్టేసి నేను కాలేజీ పంపించింది, నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్లో సినిమా స్టోరీలు రాస్తావనా? అదే నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న విషయం. లేకపోతే ఆ పేపర్ కరెక్ట్ చేశాను బతిమాలేస్తావనా? నిన్ను ₹4,00,000 ఖర్చు పెట్టి బీటెక్ చదివించారు, లేకపోతే ఎంబీబీఎస్ చదివిస్తున్నారు, లేకపోతే మరొక చదువు చదివిస్తున్నారు. ఆలోచించే ఒకసారి. రిమెంబర్ అనే మాట మనకు చాలా గుర్తొస్తుంది. ఎప్పుడు అంటే పరీక్షల్లో. ఇక్కడ జకరియా అనే మాటకు అర్థం అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, గాడ్ రిమెంబర్స్. అంటే ఇక్కడ ఒక ప్రశ్న మీకు రావాలి, గాడ్ రిమెంబర్స్ అంటే ఆయన మర్చిపోతాడండి అని. అంతే కదా, మర్చిపోయినప్పుడే కదా గుర్తుకు రావడం అనే మాట వస్తుంది. జ్ఞాపకం రావడం అనేది ఎప్పుడు వస్తుంది? మర్చిపోవడం అని. అయితే ఇంగ్లీష్ డిక్షనరీలో రిమెంబర్ అనే మాట లాటిన్ పదంలోంచి వచ్చింది. రిమెమొరారీ అనే పదంలోంచి రిమెంబర్ అనే పదం వస్తుంది. రిమెంబర్ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను మర్చిపోయినప్పుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటానని కాదు, అది ఒక అర్థం ఉంది. మరొక అర్థం ఏంటంటే టు రీటైన్ ద మెమరీ అని. ఆ జ్ఞాపకాలను ఎక్కువ కాలం ఉంచుకోవడం, లేదా టు కెప్ట్ ఇన్ మైండ్ ఆర్ టు కీప్ ఇన్ మైండ్, టు బి కెప్ట్ ఇన్ మైండ్, మనసులో ఉంచుకోవడం, జ్ఞాపకాల్లో ఉంచుకోవడం, ఆలోచనలో ఉంచుకోవడం. రిమెంబర్ అంటే అది అర్థం. కొంతమంది అంటూ ఉంటారు, మేము గుర్తున్నామండి అంటే, మీరు ఎప్పుడు మాకు జ్ఞాపకంలో ఉంటారండి, యూ ఆల్వేస్ ఇన్ అవర్ మెమరీ అంటే అర్థం ఏంటి? మా మెమరీ చాలా చక్కగా యాక్ట్ చేస్తుంది, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని అర్థం. అంతే తప్ప నిన్ను మర్చిపోయానని కాదు. మర్చిపోయి ఒకసారి బుర్రనెల్లో కొట్టుకుని ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అది కాదు అక్కడ అర్థం. రిమెంబర్ అనే మాట అర్థం ఏంటంటే మన మెమరీలో ఉండడం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, జకరియా అనే మాటకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గాడ్ రిమెంబర్స్ అని అర్థం. అయితే లిసన్ టు మీ కేర్ఫుల్లీ డియర్ ఫ్రెండ్స్, యూ ఆర్ ఇన్ ద మెమరీ ఆఫ్ గాడ్. Somebody shout hallelujah. That's the message that you have to get this morning. You are in the memory of God. దేవుడు నేను నిత్యము ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. God has never forgotten you. దేవుడు నిన్ను మర్చిపోలేదు, మరిచిపోడు కూడా. స్తోత్రం చెప్పండి, hallelujah. Say hallelujah. God will never ever forget you. You are in the thoughts of God. You are in the memory of God. Isn't it amazing to know that we are in the memory of God? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం, ఆయన తలంపుల్లో మనం ఉన్నాం అనే మాట ఎంత అద్భుతంగా ఉంటుంది. కొంతమంది బాధపడొచ్చేమో, వెస్లన్నా ఏంటో మా డాడీ మమ్మల్ని మర్చిపోయాడన్నా, లేవా కుటుంబాల ప్రాబ్లమ్స్ లేవా? కొంతమంది యంగ్స్టర్స్ బాధపడుతున్న బాధ ఇది కాదా? మా డాడీ ఎక్కడో ఉంటాడన్నా, మమ్మల్ని పట్టించుకోడు, మాతో మాట్లాడు, కనీసం వారానికి ఒకసారి కూడా మాకు ఫోన్ చేయడన్నా. అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, కుటుంబం అంతా పట్టించుకోడు, రోజు త్రాగేసి పడిపోతాడు. అతనికి కావాల్సిందల్లా రోజు సాయంకాలం అయిపోయేసరికి ఆ బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను ఉంటే చాలు, అవే తన జీవితం అనుకోవడం. మమ్మల్ని పట్టించుకోవట్లేదన్న. వీఆర్ నాట్ ఇన్ ద మెమరీ ఆఫ్ అవర్ ఫాదర్. సమ్టైమ్స్ అవర్ మామ్ ఈజ్ ఫర్గెటింగ్ us. కొన్నిసార్లు మా తల్లి మమ్మల్ని మర్చిపోతుందన్న. మా ఫ్రెండ్స్ మమ్మల్ని మర్చిపోయారు. ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, కానీ ఎందుకో ఈ రోజున వాళ్ళు అసలు ఏంటో ఎక్కడో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మర్చిపోయారు. ఒకప్పుడు నాతో చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు, నన్ను బాగా ప్రేమించాను అన్నవాళ్ళు, ఈ రోజున ఆ క్లోజ్నెస్ వారిలో కనబడటం లేదు. వన్స్ అపాన్ అ టైమ్ దేర్ వర్ మై క్లోజ్ ఫ్రెండ్స్, బట్ నాట్ టుడే. ఐఎమ్ ఫర్గాటన్.
నేను మరిచిపోబడ్డాను. మర్చిపోయారు చాలామంది నన్ను బాధపడుతున్నావు ప్రతి తమ్ముడు చెల్లి. లిసన్ టు మీ, యువర్ గాడ్ హూ మేడ్ యూ అండ్ హూ ఫార్మ్డ్ యూ విల్ నెవర్ ఫర్గెట్ యూ. ఆయన ఎప్పుడు నేను మర్చిపోయేవాడు కాదు. నేను ఉదయాన్నే లేచిన తర్వాత కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ నేను చెప్పుకుంటాను. యు నో దట్? మనం ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ మనం చెప్పుకోవాలి. అందులో ఒకటి ఏంటో తెలుసా? ఐఎమ్ లవ్డ్ బై, చెప్పండి ఆల్ యంగ్స్టర్స్ ఈ మాట నాతో చెప్పండి. ఐఎమ్ లవ్డ్ బై గాడ్. నేను దేవుని చేత ప్రేమించబడుతున్నా. రెండో అఫర్మేషన్ చెప్తాను చూడండి. ఐఎమ్ నాట్ ఫర్గాటన్. చెప్పాలి అందరూ, ఐఎమ్ నాట్ ఫర్గాటన్. నేను మరిచిపోబడలేదు. గాడ్ రిమెంబర్స్ మీ. మూడో మాట చెబుతాను చూడండి. ఐఎమ్ విక్టోరియస్ టుడే. ఈరోజు నేను విజయం సాధిస్తాను. I get victory in the name of Jesus. I get victory in the blood of Jesus. There is power in the blood of Jesus. Hallelujah. యేసు ప్రభు రక్తంలో మనకేముంది? జయం ఉంది. No matter what is happening around you, no matter how people treat you, you must say to yourself, I am loved by God and I am the child of God and I am victorious today and I am not forgotten. నేను మరిచిపోబడలేదు. You remember one thing in the Bible, Genesis chapter 8 and verse 1 మనం చదివితే అందులో ఒక మాట ఉంటుంది, God remembered Noah. అందరూ చెప్పండి, God remembered Noah. దేవుడు నోవాను ఏం చేశారట? జ్ఞాపకం చేసుకున్నాడు. సో నోవా వాజ్ ఇన్ ద విజిలెన్స్ ఆఫ్ గాడ్. దేవుని చూపులో, దేవుని కనుదృష్టిలో నోవా ఉన్నాడు. You know, dear friends, the history behind Noah? Noah was righteous and just in the sight of God, for that God asked him to make an ark. ఒక ఓడను తయారు చేయమని దేవుడు చెప్పాడు. ఓడ తయారు చేశాడు. ఆ తర్వాత మీ ఫ్యామిలీ అంతా లోపల కూర్చోండి అన్నాడు. వెళ్ళి కూర్చున్నారు. ఈ లోపల భయంకరమైన ఫ్లడ్ వచ్చింది. భయంకరమైన ఆ వాన వరదలు వచ్చినప్పుడు 380 రోజులు సుమారుగా నోవా ఆ ఓడలో ఉన్నాడు. 382 రోజులు కరెక్ట్గా మాట్లాడుకుంటే. సో ఇన్ని రోజులు నోవా ఆ ఓడలో ఉన్న తర్వాత ఆ ఓడకి ఒకటే డోర్ ఉందట. ఒకటే డోర్. ఆ డోర్ కూడా దేవుడు వేసాడట బయట. లోపల నుండి తీయడానికి ఛాన్స్ లేదన్నమాట. ఇప్పుడు నోవా 382 రోజులు ఓడలో ఉన్న తర్వాత, అంటే లాక్డౌన్లో ఉన్నాడు అన్నమాట. ఎక్కడ? ఓడలో. నోవా 380 రోజులు సుమారుగా ఓడలో ఉండిపోయాడు, లాక్డౌన్. ఇప్పుడు దేవుడు కనుక జ్ఞాపకం చేసుకోలేదనుకోండి, నోవా గారు అని కుటుంబ సభ్యులు లోపలే లాక్డౌన్లోనే సమాధి కార్యక్రమాలు కూడా కదా, లోపలే చచ్చిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఎంతకాలం ఉంటుంది ఫుడ్ లోపల. గాడ్ రిమెంబర్డ్ దట్ ఫ్యామిలీ. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆ తలుపు తెరవగానే వారు ఎక్కడికి వచ్చారు? బయటకు వచ్చారని బైబిల్లో ఉంది. యు ఆర్ నాట్ ఫర్గాటెన్. నువ్వు మర్చిపోబడలేదు, దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. సో గాడ్ ఈజ్ ఇన్ యువర్ థాట్స్ అండ్ గాడ్ మస్ట్ బీ ఇన్ యువర్ థాట్స్ ఎవ్రీ డే. యు ఆర్ ఇన్ ద థాట్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ మస్ట్ బీ ఇన్ యువర్ థాట్స్ యాజ్ వెల్. దేవుని జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ జ్ఞాపకాల్లో ఎవరు ఉండాలా? దేవుని జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ జ్ఞాపకంలో ఎవరు ఉండాలా? మైకిల్ జాక్సన్ ఉండాలా? లేకపోతే మరొకళ్ళు ఉండాలా? ఎవరు ఉండాలి నీ జ్ఞాపకాల్లో? దేవుని జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ జ్ఞాపకాల్లో దేవుడు ఉండాలి. రిమెంబర్ గాడ్.